ప్రేక్షకులందరికీ కూడా స్వాగతం. 2024 మార్చి నెలలో ఉన్నటువంటి గ్రహస్థితిని దృష్టిలో పెట్టుకొని కన్యా రాశి వారికి ఉన్నటువంటి ఈ మాస రాశి ఫలాలు చెప్పుకుందాం. ఈ కన్యా రాశి వారికి ఈ మాసమంతా కూడా కాస్త జాగ్రత్తలు అవసరం. ఆరోగ్య విషయంలో, చేసేటటువంటి పనుల విషయంలో ఖచ్చితమైనటువంటి జాగ్రత్తలు అవసరం. అంతేకాకుండా అలవాట్ల విషయంలో కూడా అవసరం. చక్కటి ఆహారాన్ని తీసుకుంటూ ఆరోగ్యాన్ని పొందుతూ సన్మార్గంలో వెళుతూ మంచి ఫలితాలు పొందేటటువంటి అవకాశాన్ని వీరు ప్రత్యేకంగా కల్పించుకునే ప్రయత్నం చేయాలి. ఎందుకంటే కొన్ని గ్రహ సంచారాల రీత్యా ఈ గ్రహాలు అననుకూలమైనటువంటి స్థితిలో ఉన్నప్పుడు కొన్ని ఇబ్బందులు పొందేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి అందరూ కూడా ప్రధానంగా ఆరోగ్య ఆహార వ్యవహారాల విషయంలో ఈ కన్యా రాశి వాళ్ళు జాగ్రత్తగా ఉండడం చాలా అవసరం. దీంట్లో ప్రత్యేకంగా వీరు ప్రతినిత్యం కూడా విష్ణువు యొక్క ఆరాధన, అంటే విష్ణుమూర్తికి సంబంధించినటువంటి స్తోత్ర పారాయణలు, విష్ణు సహస్రనామ స్తోత్రం చేయడం ద్వారా వీరు ఇట్లాంటి విషయంలోంచి అధిగమించేటటువంటి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా వీళ్ళకి హఠాత్తుగా చేసేటటువంటి విషయాలు కానీ, హఠాత్తుగా వచ్చినటువంటి విషయాలు కానీ వాటి విషయంలో కాస్త ధైర్యంగా ఉంటూ ముందుకు వెళ్ళేటటువంటి ప్రయత్నం చేయాలి. అంతేకాకుండా శత్రువుల యొక్క విషయంలో జాగ్రత్తలు అవసరం. శత్రుబాధ ఉన్నప్పటికీ కూడా చేసేటటువంటి పనులలో ముందుకు వెళ్ళేటటువంటి అవకాశం కొన్ని గ్రహాల అనుకూలత ద్వారా ఎన్ని కష్టాలున్నా సరే ముందుకు వెళ్ళేటటువంటి అవకాశం కూడా ఉంది వీళ్ళకి. కాబట్టి చేసేటటువంటి పనులలో మంచిని దృష్టిలో పెట్టుకొని మంచి మార్గంలో వెళ్ళాలి అనేటటువంటి మార్గంలో వెళితే గనక ఖచ్చితమైన ఫలితాలు ఉంటాయి. వీళ్ళకి ప్రతిరోజు కూడా కాస్త హనుమాన్ చాలీసా పారాయణ చేయడం ద్వారా కాస్త బలాన్ని చేకూర్చుకునేటటువంటి అవకాశం ఉంటుంది. విద్యార్థులు, వ్యాపారస్తులు, ఉద్యోగస్తులు వీళ్ళందరికీ కూడా ఈ మాసమంతా కూడా కాస్త అననుకూలమైనటువంటి స్థితి. కాబట్టి అందరూ కూడా ఈశ్వరారాధన, విష్ణుమూర్తి సంబంధించినటువంటి ఆరాధన చేయడం అత్యంత అవసరం. అవకాశం ఉన్నప్పుడు గురువారం రోజు ఈశ్వర దర్శనం చేసుకోవడం, అవకాశం ఉన్నప్పుడు వెంకటేశ్వర స్వామి దర్శనం బుధవారం రోజు చేసుకోవడం ద్వారా ఏదైతే ఇబ్బందులు ఉన్నాయి అని అనుకుంటున్నామో అన్ని ఇబ్బందుల నుంచి అధిగమించేటటువంటి అవకాశం కేవలం దేవుడి మార్గంలో తప్ప, అంటే దైవికమైనటువంటి మార్గంలో, అంటే స్తోత్రపారాయణలు, దైవిక చింతన, దేవుడి యొక్క అనుగ్రహాన్ని పొందేటటువంటి పరిస్థితి వల్ల మనం అధిగమించేటటువంటి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా వీళ్ళు అలవాట్ల విషయంలో ఖచ్చితమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవడం అవసరం. ఎట్లాంటి మాదక ద్రవ్యాలు తీసుకోకూడదు. ఈ నెలంతా కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ మాదక ద్రవ్యాలు తీసుకోవడం ద్వారా అనారోగ్య పరిస్థితి వీళ్ళు ఎదుర్కొనేటటువంటి స్థితి ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా వీళ్ళు ఎట్లాంటి అనవసరమైనటువంటి మార్గంలో వెళ్లకుండా మంచి మార్గంలో వెళుతూ మంచి అలవాట్లు చేసుకుంటూ అనవసరమైనటువంటి స్థితి పొందకుండా ఉండే ప్రయత్నం చేయాలి. ఆహార విషయంలో, నిద్ర విషయంలో కూడా వీళ్ళు ఖచ్చితమైనటువంటి జాగ్రత్తలు అవసరం. సకాలానికి సరైనటువంటి ఆహారం తీసుకుంటూ ఆరోగ్యంగా ఉండే ప్రయత్నం చేయాలి. అంతేకాకుండా ఈ గృహ సంబంధమైనటువంటి వ్యాపారస్తులకు కానీ, ఈ ఎల్ఐసికి సంబంధించినటువంటి విషయాలలో కానీ కాస్త జాగ్రత్తలు అవసరం. కాబట్టి వీళ్ళందరూ కూడా ప్రధానంగా ఈశ్వరారాధన, విష్ణుమూర్తికి సంబంధించిన ఆరాధన చేయడం ద్వారా అనుకూలమైన స్థితిని పొందుతారు. వీళ్ళకి శత్రుబాధ ఉండకుండా ఉండాలి అంటే లక్ష్మీ అమ్మవారి యొక్క ఆరాధన చేయడం ద్వారా మాత్రమే వీళ్ళకి ఈ ఇబ్బంది కలిగించే స్థితి నుంచి అనుకూలమైనటువంటి స్థితికి వెళ్ళేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి వీళ్ళందరూ కూడా చక్కగా ధార్మికమైనటువంటి మార్గంలో వెళుతూ చేసేటటువంటి వృత్తి వ్యాపారాలలో ఇబ్బందులు రాకుండా, ఎందుకు అంటే వీళ్ళకి స్థానచలనానికి కూడా అవకాశం ఉంది. అంటే బదిలీలు కావడం, ఈ ఉద్యోగ విషయంలో కాస్త అననుకూలమైనటువంటి స్థితి రావడం, ఈ రకమైనటువంటి అన్ని రకాలైనటువంటి అననుకూలమైన స్థితిని అధిగమించే ప్రయత్నం చేయాలి వీళ్ళంతా కూడా కన్యా రాశి వాళ్ళు. కాబట్టి జాగ్రత్తగా ఉంటూ ఆరోగ్యంగా ఉంటూ వ్యాపారస్తులకి
ఉద్యోగస్తులకి విద్యార్థులకి సరైనటువంటి ఫలితాలు పొందాలి అనేటటువంటి ఒకే ఒక దృక్పథంతో ఈ విషయాలన్నీ కూడా చెప్పడం జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా మంచి మార్గంలో ఉండడం ద్వారా అందరికీ శ్రేయస్సు కలిగి లోకంలో వాళ్ళందరూ కూడా సుఖశాంతులతో ఉండాలనేటటువంటి ఆశీర్వచనం చేస్తూ స్వస్తి.